Question. భారతదేశానికి చెందిన ఏ సంస్థ ఇటీవల మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. యునెస్కో, Option D. నీతి ఆయోగ్. The correct answer is యునెస్కో. question. డిఆర్డిఓ మరియు ఐఏఎఫ్ Su-30 నుండి ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి? Option A. అగ్ని వి, Option B. పరుద్వి 2, Option C. అస్త్ర, Option D. బ్రహ్మోస్. The correct answer is అస్త్ర. question. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో ఏ వ్యవస్థ అభివృద్ధిని పూర్తి చేసింది? Option A. క్రయోజెనిక్ ఇంజన్, Option B. రీ ఎంట్రీ మాడ్యూల్, Option C. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్, Option D. నావిగేషన్ సిస్టమ్. The correct answer is సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్. question. ఆగస్టు 1 నుండి పోషన్ 2.0 కింద బయోమెట్రిక్ ఆధారిత రిజిస్ట్రేషన్ను ఏ కార్యక్రమం అమలు చేస్తుంది? Option A. ఆధార్ సీడింగ్, Option B. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, Option C. బయోమెట్రిక్ ప్రమాణీకరణ. Option D. కేంద్ర ప్రభుత్వం. The correct answer is కేంద్ర ప్రభుత్వం. question. ఏ దేశం ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్ సేవలను ఆమోదించింది? Option A. చైనా, Option B. భారతదేశం, Option C. బ్రెజిల్, Option D. రష్యా. The correct answer is భారతదేశం. question. పశ్చిమ బెంగాల్ అరుదైన భూఖనిజాల తవ్వకాలకు ఏ రాష్ట్రంలో సన్నద్ధమవుతోంది? Option A. జార్ఖండ్, Option B. ఒడిశా, Option C. పురూలియా, Option D. బీహార్. The correct answer is పురూలియా.